సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 12వ సీజన్లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. గతంలో ఎలాంటి అంచనాలు లేకుండా పేలవ ఆరంభంతో ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న హోమ్ టీం ఈ సీజన్లో రెట్టింపు ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లేందుకు రెడీ అయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ది 6 ఏళ్ల ప్రస్థానమే. కానీ తక్కువ టైంలోనే తనదైన ముద్ర వేసింది ఆరెంజ్ ఆర్మీ. దక్కన్ చార్జర్స్ వైదొలగడంతో దాని స్థానంలో 2013లో ఎంట్రీ ఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్కు అర్హత సాధించింది. దీంతో భారీ అంచనాలను పెంచుకుంది హోమ్ టీం. ఆ తర్వాత వరుసగా 2 ఏళ్లు 6వ స్థానానికే పరిమితమై నిరాశపరిచింది. ఇక 9వ సీజన్లో అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఛాంపియన్గా నిలిచి సంచలనం సృష్టించింది. పటిష్టమైన బ్యాటింగ్, అద్భుత బౌలింగ్ లైనప్కి తోడు స్టైలిష్ బ్యాట్స్మెన్ వివిఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణ, టామ్ మూడీ కోచింగ్, స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీతో ప్రత్యర్థి జట్లకి చుక్కలు చూపించింది. ఇక 2017లో 4th ప్లేస్లో నిలిచిన ఆరెంజ్ ఆర్మీ గతేడాది కేన్ విలియమ్సన్ నాయకత్వంలో రన్నరప్గా నిలిచింది. 12వ సీజన్లోనూ సొంత జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. కేన్ విలియమ్సన్ నాయకత్వం వహిస్తున్న సన్ రైజర్స్ టీంలోకి డేవిడ్ వార్నర్తో పాటు ఆల్రౌండర్ జానీ బెయిర్స్టో చేరడం తమ జట్టుకు మరింత బలం చేకూరిందని చెప్పారు టీం మెంబర్ వివిఎస్ లక్ష్మణ్. ఇక ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్, మార్టిన్ గుప్తిల్, విజయ్ శంకర్తో బౌలింగ్, బ్యాటింగ్ లైనప్లో పటిష్టంగా ఉందన్నారు. A team driven by superstar culture. Yes. A team driven where each and every player becomes an important and integral part of the franchise. And one of the important aspects when we pick all these wonderful cricketers and wonderful human beings is can they come and straight away fit into that culture we try to create since 2013. And all of them do that. The second thing is when you have youth in the team, there's a lot of energy, a lot of talented potential superstars in the Sunrisers team. It's all about on the day how they perform, and we got wicket-taking bowlers, so that's important to us because taking wickets will win matches. So they have shown last year that small totals, taking wickets and defending, that's important. So I think we believe on them. That's why we bought them in the auction, and we think they can deliver at the time. And so I think it's going to be a great season for us. కొంతకాలంగా షోల్డర్ ఇంజరీతో బాధపడుతున్న విలియమ్సన్ పూర్తిగా కోలుకున్నాడని కోచ్ టామ్ మూడీ చెప్పారు. ఈ ఏడాది కూడా తమ జట్టుకు ఆయనే కెప్టెన్గా కొనసాగుతాడని ప్రకటించాడు. విలియమ్సన్, డేవిడ్ వార్నర్లతో టాప్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉందన్నాడు. We will be affected, but we're not going to be drastically affected. But that is not a huge concern to me. I think we will certainly welcome having all our players as long as possible. But at the end of the day, that's what a squad is about. You know, you've got a squad of players, and we've talked about the confidence we have in that squad to step up when the opportunity presents, whether that is early in the tournament or whether that is right at the back end of the tournament when suddenly we've lost 3 or 4 players. ఈ నెల 23న ఈడెన్ గార్డెన్లో కోల్కతా నైట్ రైడర్స్తో ఫస్ట్ మ్యాచ్ ఆడనున్న ఆరెంజ్ ఆర్మీ సొంత గడ్డపై 7 లీగ్ మ్యాచ్లు ఆడనుంది. మార్చి 29న రాజస్థాన్ రాయల్స్తో, 31న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఏప్రిల్ 6న ముంబై ఇండియన్స్, 14న ఢిల్లీ క్యాపిటల్స్, 17న చెన్నై సూపర్ కింగ్స్, 21న కేకేఆర్, 29న కింగ్స్ 11 పంజాబ్ జట్లతో తలబడనుంది. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న సన్ రైజర్స్ ఆటగాళ్లు ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్తో బిజీగా ఉన్నారు.